గత 4 సీజన్ నుండి తెలుగు టైటన్స్ ఫెయిల్యూర్కి కారణం వాళ్ళ టీంలో చేంజెస్ అనే చెప్పొచ్చు. ఒక కంటెస్టెంట్గా ఒక టీంని బిల్డ్ చేయకుండా సీజన్కి టీంని మార్చుతూ అండ్ కోచెస్ని మార్చుతూ తెలుగు టైటన్స్ అయితే తప్పు చేసింది. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే సీజన్ 1, సీజన్ 2లో చూసుకున్నట్టయితే మంచి రైడింగ్ లైనప్తో పాటు మంచి డిఫెన్స్ అయితే ఉండేది. అండ్ ప్రస్తుతం ఇప్పుడు రైడింగ్ లైనప్ అంటే తెలుగు టైటన్స్లో మరీ దారుణమని చెప్పొచ్చు. అండ్ మనకి పవన్ శర్వాత్ లాంటి ప్లేయర్ ఉన్నా కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. పాయింట్స్ తీయడానికే కొంచెం కష్టపడుతున్నాడని చెప్పాలి. అండ్ చాలా మ్యాచెస్లో పవన్ శర్వాత్ ఒక్కడే మనకు ఒంటి చేతితో మ్యాచ్లు ఆడడం చూసాం. అండ్ రజిజేష్ లాంటి ప్లేయర్ ఉన్నా కూడా ఇంజురీ కల్చర్స్ ఉండడం వల్ల పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు. అండ్ యంగ్స్టర్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ సీజన్లో ఎవరు కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయరు. అండ్ సీజన్ 1, సీజన్ 2లో చూసుకున్నట్టయితే మనకి తెలుగు టైటన్స్లో రాహుల్ చౌదరి, సుకేష్ హెగ్డే, మనకి దీపక్ నివాస్ హుడా లాంటి ప్లేయర్స్ అయితే సీజన్ 1, సీజన్ 2లో అయితే మనకి మెరిచారు ఫ్రెండ్స్. అండ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ సీజన్ 3 విషయానికి వచ్చినట్టయితే రాహుల్ చౌదరి, రోహిత్ బలియాన్ అండ్ సుకేష్ హెగ్డే లాంటి మనకి రైడర్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డిఫెన్స్ కూడా పర్లేదు అనిపించింది. అండ్ సీజన్ 4లో చూసుకున్నట్టయితే మనకి రాహుల్ చౌదరి, సుకేష్ హెగ్డే, నిలేష్ సోలంకి లాంటి ప్లేయర్స్ ఉండడం అండ్ వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేయడం. అండ్ సీజన్ 5లో నిలేష్ సోలంకి అండ్ రాహుల్ చౌదరి, సీజన్ 6లో మరొకసారి నిలేష్ సోలంకి, రాహుల్ చౌదరి రైడింగ్ లైనప్ అనేది హిట్ అయిందని చెప్పొచ్చు. అండ్ డిఫెన్స్ కూడా మనకి సీజన్ 4 నుంచి చూసుకున్నట్టయితే అద్భుతంగా ఉంది. అండ్ సీజన్ 2లో కూడా అండ్ సీజన్ 6లో మరింత బలంగా ఉంది మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే. అబూజర్ మేఘాని కావచ్చు, విశాల్ భరద్వాజ్ కావచ్చు, ఒకప్పుడు సందీప్ నర్వాల్ కావచ్చు, మనకి సందీప్ దుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలుగు టైటన్స్లో బాగా పర్ఫార్మెన్స్ చేయడం, తెలుగు టైటన్స్ అయితే ప్లే ఆఫ్స్కి రావడం అండ్ మనకి మంచి పొజిషన్లో ఉండడం మన తెలుగు టైటన్స్ అయితే చూసాం. అండ్ అప్పుడే మనకి టీం కంటెస్టెంట్గా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనగా మనకి సీజన్ 7 నుంచి టీముని చేంజ్ చేయడం చూసాం గైస్. అండ్ ఒకే రైడర్ మీద బడ్జెట్ పెట్టడం అండ్ మిగతా రైడర్స్ మీద మనకి బడ్జెట్ పెట్టకపోవడం మనకి తెలుగు టైటన్స్కి అయితే మైనస్ అయింది. అండ్ సీజన్ 7లో మనకి సిద్ధార్థ్ దేశాయ్ తప్ప ఎవరు కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు. డిఫెన్స్ కూడా అడప పర్ఫార్మెన్స్ చేసింది. 11th ప్లేస్లో నిలిచింది. అండ్ సీజన్ 8, సీజన్ 9, సీజన్ 10 గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలుగు టైటన్స్లో డిఫెన్స్ సరిగ్గా లేదు అండ్ రైడింగ్ కూడా సరిగ్గా లేదు. అండ్ ఒకే ప్లేయర్ మీద ఎక్కువ బడ్జెట్ పెట్టి తెలుగు టైటన్స్ అయితే మనకి చాలా తప్పు చేసిందని చెప్పొచ్చు. అండ్ పవన్ శర్వాత్ మీద పెట్టిన బడ్జెట్ అయితే ఇద్దరు రైడర్స్, మంచి క్వాలిటీ రైడర్స్ వద్దును, బట్ పవన్ శర్వాత్ మీద మనకైతే నమ్మకం పెట్టుకొని బడ్జెట్ అయితే పెట్టారు. బట్ పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే లేదు. అండ్ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ ఖచ్చితంగా మంచి రైడర్స్ని అయితే టార్గెట్ చేయాలి. అండ్ పవన్ శర్వాత్ని ఖచ్చితంగా రిలీజ్ అయితే చేస్తుంది మన తెలుగు టైటన్స్. అండ్ ప్రస్తుతం ఇప్పుడు తెలుగు టైటన్స్ కావాల్సిన ప్లేయర్స్ ఎవరంటే నెంబర్ 1 రాహుల్ చౌదరి ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్కి కంబ్యాక్ ఇవ్వాలి, ఇస్తాడు కూడా. అండ్ కంబ్యాక్ ఇస్తే కనుక ఒకప్పుడు తెలుగు టైటన్స్ని అయితే బాగా చూడవచ్చు, ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు అండ్ ఒకప్పుడు క్రేజ్ అనేది తెలుగు టైటన్స్కి వస్తుంది అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వస్తుంది కాబట్టి మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది మన తెలుగు టైటన్స్కి. అండ్ సెకండ్ ప్లేయర్ మనకి అజింక్య పవర్ అయితే కావాలి. అజింక్య పవర్ అయితే మనకి అవసరమైన సమయంలో ఈజీగా పాయింట్స్ తీసుకొస్తూ ఉంటాడు. అండ్ తర్వాత ప్లేయర్ చూసుకున్నట్టయితే అజిత్ కుమార్ లాంటి ప్లేయర్స్ని కూడా మన తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేయాలి, ఎందుకంటే యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్ అండ్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాడు మీ అందరికీ తెలిసిందే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఛాంపియన్ రైడర్ నవీన్ కుమార్ లాంటి ప్లేయర్ అయితే కావాలి ఖచ్చితంగా. అండ్ నవీన్ కుమార్ లాంటి ప్లేయర్ తెలుగు టైటన్స్కి ఖచ్చితంగా సెట్ అవుతాడని నా ఒపీనియన్, ఎందుకంటే తెలుగు టైటన్స్ టీం లాంటి ప్లేయర్స్ని మనకి ముందుండి నడిపించి మ్యాచెస్ విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నవీన్ కుమార్ గనక మన తెలుగు టైటన్స్కి వస్తే. అండ్ నేనైతే ఒక 3 ప్లేయర్స్ పేరు చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ రాహుల్ చౌదరి, నవీన్ కుమార్, అజిత్ కుమార్ బాగుంటుందా, లేకపోతే అజింక్య పవర్, రాహుల్ చౌదరి, నవీన్ కుమార్ బాగుంటుందా, లేకపోతే రాహుల్ చౌదరి, అజింక్య పవర్ అండ్ అజిత్ కుమార్ బాగుంటుందా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఖచ్చితంగా రాహుల్ చౌదరి మన తెలుగు టైటన్స్లో ఉండి తీరాలి, అప్పుడే మన తెలుగు టైటన్స్ ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని నా ఒపీనియన్. మరి ఏ 3 ప్లేయర్స్ మన తెలుగు టైటన్స్లోకి వస్తే బెటర్ ఆప్షన్ అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలపండి గైస్. అందరూ కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్.